హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. ముందుగా ఆయిల్ పోసుకొని అందులో మనకు కావాల్సినంత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాజీరా, ఇలాచి, లవంగా, చెక్క వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, కాల్చి పెట్టుకున్న ఆనియన్, కొబ్బరి, ఇలాచి, లవంగా, చెక్క ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లిపాయలు కూడా వేసుకొని అందులో ధనియాలు వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత అందులో వేయాలి. ఒక 10 minutes తర్వాత కొన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. బాగా మరిగాక ఇందులో కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత మసులుతుంటే అందులో చేపలు వేసుకోవాలి. లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. షార్ట్ వీడియోస్లో జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెడతాను. డైలీ వీడియో వస్తుంది షార్ట్ వీడియోలలో. చేపలు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చేదాకా ఉంచుకొని అందులో కొంచెం ధనియాల పొడి, చేపల మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 10 minutes పాటు ఉంచుకొని, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే షార్ట్లు డైలీ వస్తుంటాయి. షార్ట్లు డైలీ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 minutes ఉంచుకొని చారు కొంచెం చిక్కదనం వచ్చే వరకు ఉంచుకొని దింపేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్